ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము. అయితే అర్జునుడు ఏమడిగాడు అంటే ఈ యొక్క అంటే ప్రకృతిని, పురుషుని, క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి, జ్ఞానాన్ని, జ్ఞేయాన్ని, వీటన్నింటి గురించి నేను తెలుసుకోవాలి స్వామి అని అడిగాడు. అప్పుడు అంటే సగుణ బ్రహ్మాన్ని గురించి ఇంతవరకు కూడా బాగా విని ఉన్నటువంటి అర్జునుడు నిర్గుణ బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం పుట్టింది. దాని ద్వారా భగవానుణ్ణి ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసి ఇక ఇప్పుడు జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ అనేది చేయబడుతూ ఉన్నది. జ్ఞానాన్ని అనుసరించేటువంటి వారికైతే క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది అని చెబుతూ అర్జునుడు ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనే ఈ 6 విషయాలను గురించి కూడా వినాలి అని తలంచాడు. అయితే ఆయన యొక్క ప్రశ్నను పురస్కరించుకొని భగవానుడు ఆ 6 విషయాలకు కూడా విస్తారమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఏమని చెప్పాడు అంటే, అర్జున, ఈ శరీరమే కదా క్షేత్రము అని చెప్పబడుతూ ఉన్నది. దానిని తెలుసుకునేటువంటి వాడే క్షేత్రజ్ఞుడు అని ఎవరన్నారు అంటే, శరీరాన్ని, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞులను తెలిసినటువంటి వారు చెప్తారు. క్షేత్రము అంటే పొలము, భూమి మొదలైనటువంటివి. అంటే ఈ యొక్క సస్యాలు అంటే మనం వేసేటువంటి పంటలు అభివృద్ధి చెందడానికి, అవి ఫలించడానికి కూడా ఆధారభూతమై ఎంతో సహాయపడుతూ ఉన్నట్లుగానే జీవుని యొక్క హృదయాంతరగతంగా ఉన్నటువంటి జ్ఞానబీజము అనేది అభివృద్ధిని పొంది కాలాంతరంలో మోక్షము అనేటువంటి ఫలితాన్ని ఇవ్వడం కోసమే ఈ శరీరము ఆధారభూతంగా ఉంటుంది. ఎలాగంటే అనేక సాధనలు, అనుష్ఠానాలు కూడా ఈ శరీరంతోనే కదా చేయవలసి వస్తుంది. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఇది ధర్మబీజానికి, జ్ఞానబీజానికి కూడా క్షేత్రములాగానే వర్తిస్తూ ఉన్నది. కాబట్టే దీనిని క్షేత్రము అని చెప్పారు. ఈ జడమైనటువంటి శరీరాన్ని చైతన్యవంతమైనటువంటి ఒక శక్తి తెలుసుకుంటూ ఉన్నది. అది ఆ ప్రజ్ఞారూపమైనటువంటి వస్తువునే క్షేత్రజ్ఞుడు అని కదా అంటారు. క్షేత్రమగు శరీరాన్ని తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యేగాత్మ. దేహేంద్రియాల యొక్క ఈ ఇంద్రియ సంఘాతానికి అంతనికి కూడా సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశాలకు విలక్షణుడు అయిన వాడు పరమాత్మ. ఈ జడప్రాయమైనటువంటి శరీరాన్ని, జడమైన దానిని జడమయ్యేది తెలుసుకోలేదు కదా. ప్రజ్ఞ మాత్రమే దానిని తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. అంటే ఆయన మాత్రమే ఎరుగుచూ ఉన్నాడు అని చెప్పడం చేత క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడని, జడస్వరూపుడు కాడు అని కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఎలాగంటే పొలాన్ని చూసేవాడు పొలం కంటే వేరుగా ఉంటాడు, అంతేగాని పొలము తాను పొలమై ఉండడు. అట్లాగే శరీరాన్ని అంటే ఉపాధిని చూసేవాడు అంటే క్షేత్రజ్ఞుడు శరీరం కంటే వేరుగానే ఉంటాడు, కానీ ఆ క్షేత్రజ్ఞుడు క్షేత్రము రెండు ఒకటిగా ఉండదు కదా. అలాగే ఆ ప్రత్యేగాత్మ దేహమునందే ఉన్నప్పటికీ దేహానికి సాక్షి, దేహానికి అంటగా మెలకువతో ఉన్నప్పుడు, నిద్రపోయేటప్పుడు, కళను అనుభవించేటప్పుడు కూడా మేల్కొని ఉండి సర్వము కూడా చూస్తూ ఉంటుంది. సాక్షి స్వరూపమే. అంటే శరీరము క్షేత్రము అంటే ఈ శరీరమే, ఈ ఉపాధే క్షేత్రము. క్షేత్రజ్ఞుడంటే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు, ఉపాధిని గురించి తెలుసుకునేటువంటి వాడే కదా క్షేత్రజ్ఞుడు.
ఆయనే చిద్రూపుడకు పరమాత్మ అని చెబుతూ సమస్త ప్రాణుల యందు కూడా క్షేత్రజ్ఞుడు తానే అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, సమస్త క్షేత్రాల యందు కూడా శరీరాల యందు కూడా, అంటే క్షేత్రం అంటే శరీరము, మరి క్షేత్రము కాబట్టి సమస్త క్షేత్రాల యందు అంటే శరీరాల యందు నన్ను అంటే పరమాత్మను క్షేత్రజ్ఞునిగా ఎరుగు. క్షేత్రము క్షేత్రజ్ఞులను గురించినటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అదే కదా వాస్తవానికి జ్ఞానము అని నేను అంటాను. అదే నా అభిప్రాయము అని చెబుతూ, అయితే ఈ శ్లోకంలో మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే తత్వమసి అనేటువంటి మహావాక్యోపదేశాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగా? ఇదివరలో మనకి సాంఖ్యయోగంలో నత్వేవాహం జాతునాశం అనేటువంటి శ్లోకంలో కూడా దీని యొక్క అర్థమే తత్తు త్వమ్ము అసి. ఈ 4 అక్షరాల పదంలో 3 పదాలు ఇమర్చబడి ఉన్నవి. తత్తు అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు ఉన్నదో, త్వమ్ము అది నీవే, అసి అయ్యుంటివి, త్వత్తు తమ్ము అసి అనే చెబుతూ ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యోపదేశాన్ని చేస్తూ ఉన్నారు అనే చెబుతూ, మహావాక్యము అంటే ఎక్కడ నీవు నేను ఎరిగేటువంటి తెలివి కూడా లీనమై ఉంటుందో సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిదే పూర్ణమై ఉంటుంది. ఆ సంపూర్ణ అర్థాన్ని కలిగజేసేటువంటిదే వాక్యమైతే, మహావాక్యము సర్వము కూడా లీనమయ్యేటువంటి స్థితిలో ఏదైతే ఉంటుందో అదే మహావాక్యము అనే చెబుతూ, ఇక్కడ మనకి మహావాక్యాలు అన్నప్పుడు 4 రకాలైనటువంటి మహావాక్యాలు, ఆ యొక్క మహావాక్య చతుష్టయము అని కదా చెప్పడం. వాటిల్లో ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి అనేటువంటి 4 రకాలైనటువంటి మహావాక్యాలు ఉన్నవి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే వేదాల నుండి మరి సారమైనటువంటి విషయాలను కొన్ని ఉపనిషత్తులను బయటికి తీశారు. ఆ ఉపనిషత్తుల్లో ఐతిరేయ ఉపనిషత్తు నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది వెలువడింది. మరి అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యము బృహదారణ్యక ఉపనిషత్తు నుండి వెలువడింది. అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది మాండుక్యోపనిషత్తు నుండి మరి ఉత్పన్నమైనది. తత్వమసి అన్నప్పుడు చాందోగ్యోపనిషత్తు నుండి ఉత్పన్నమైనది. అయితే ఈ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ పరమాత్మ వస్తువు యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటిదే ప్రజ్ఞానం బ్రహ్మ అనే చెబుతూ, ఎలాగంటే ఇక్కడ మొత్తం కూడా సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి తజ్జం తల్లం అంటే దానిలోనే పుట్టి దానిలోనే కొనసాగి దానిలోనే లయం చేసుకునేటువంటి ఉపాసితి అని కదా చెప్పడం. సర్వము కల్విదం బ్రహ్మ అన్నప్పుడు సర్వము నిండినటువంటి ఏ సత్తు అయితే ఉన్నదో, ఏ చైతన్య వస్తువు అయితే ఉన్నదో అది నీ యందు కూడా ఉన్నది. ఏ యొక్క క్షేత్రాన్ని శరీరాన్ని ఆసరా చేసుకొని మాట్లాడుతూ ఉన్నావో దాని యందు కూడా ప్రజ్ఞాస్వరూపంలో ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ దాని యందు కూడా ఉన్నది. సర్వము నిండినటువంటి ఆ శాశ్వత సత్య వస్తువును పట్టుకో అనే విషయాన్ని గురించి, స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపం యొక్క చిరునామాని తెలియజేసేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. ఇంకా 2వ వాక్యము అయినటువంటి అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమును అయితే. ఎలాగా అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన పరిసరాలలో ఉన్న ప్రతి పదార్థం మొదలైనవన్నీ కూడా మనకు ప్రత్యక్షమైన అనుభవమే ఉంటుంది. కానీ అహం అన్నప్పుడు నేను బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమును అయితిని అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తూ ఉన్నది అన్నప్పుడు, బ్రహ్మమును పొందినటువంటి అనుభవ సిద్ధి
ఆ యొక్క ఫలితం కూడా అనుభవానికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు అహం నేను బ్రహ్మమునే అయ్యాను. ఇంకా రెండవ పదార్థానికి అవకాశం లేదు, ద్వితీయం నాస్తి. కాబట్టి నేను బ్రహ్మమునే అయ్యున్నాను అని చెబుతూ అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ అంటే ఇక్కడ జగత్తు అనేటువంటిది, జీవుడు అనేటువంటివి మూడు ఉన్నవి కదా. ఇది ఏ విధంగా అంటే మాండుక్యోపనిషత్తుని గురించి ఈ రెండుని గురించి కూడా జీవుని గురించే చెప్పి ఉన్నవి. అయితే ఇక్కడ ఆ పరమాత్మ అనేటువంటిది ప్రక్కన పెట్టేసి జీవుడు జగత్తు గురించి మాత్రమే తెలియజేస్తూ ఉన్నవి. జీవుడు అనేటువంటిది లయం చేయాలి. జీవుడు లయం అయిపోతే జగత్తు ఉన్నదా? లేదు. జగత్తునే లయం చేస్తే జగత్తునే అబద్ధ స్వరూపంగా చూసినప్పుడు జీవుడు లేడు. అంటే అయమాత్మ బ్రహ్మ, జీవుడు జగత్తు రెండూ లేనప్పుడు, జీవ జగత్తులు లేకుండా పోయినప్పుడు అక్కడ ఉండేటువంటిది అయం, ఈ యొక్క ఆత్మస్వరూపము బ్రహ్మమే అయ్యున్నది. నేను బ్రహ్మమునే. ఇక జీవ జగత్తులు అనేటువంటిది ఇంకా వేరే విషయం లేనే లేదు. ఇక నాలుగవ మహావాక్యమైనటువంటి ఈ యొక్క తత్వమసి, తత్తుత్వము అసి అనేటువంటిది ఈ జీవుడు జగత్తు ఈశ్వరుడు అనేటువంటిది ఎలా పోతుందో అనేటువంటి విషయాన్ని అయితే తెలియజేస్తాయి. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము కూడా నా స్వరూపమే అయ్యున్నది అనేటువంటిది అహం బ్రహ్మస్మి అనే మహావాక్యము అనేటువంటిది కనుక బోధించినప్పుడు ఆ వాక్యం యొక్క అర్థాన్ని శ్రవణం చేయాలి, మననం చేయాలి. దానిని నిశ్చయ జ్ఞానముతోటి పొందేటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవ సిద్ధే అహం బ్రహ్మస్మి అనేటువంటిది. అయితే బ్రహ్మము అనేటువంటిది మనకు అనుభవానికి రావాలి కదా. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న పరిసర పదార్థాలు మొదలైనవన్నీ ప్రత్యక్షంగా మనకు అనుభవం అవుతున్నప్పుడు నేను బ్రహ్మము అనేటువంటి స్థితి కూడా మనకు అనుభవానికి వస్తేనే కదా అహం బ్రహ్మస్మి అనేటువంటిది అవుతుంది అని చెబుతూ జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడు ఉన్నంత వరకు కూడా విచారణ చేస్తూనే ఉండాలి. ఈ విచారణ ద్వారా ఏమవుతుంది అంటే ఇక ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే వాడు తెలుసుకోవడానికి ప్రజ్ఞ అనేటువంటి స్థితిని ఆ ప్రజ్ఞాస్వరూపంగా కూడా బ్రహ్మమే అని వాని యొక్క అనుభవ సిద్ధికి వచ్చినప్పుడు సర్వము కూడా అంటే జీవుడు జగత్తు అనేటువంటిదే కప్పుడు లేదు. ఎందుకు? చెప్పబడేటువంటి తెలుసుకునేటువంటి ప్రజ్ఞ బ్రహ్మస్వరూపమైంది. అహం నేను అనేటువంటి ఈ యొక్క దేహం కూడా బ్రహ్మస్వరూపమే అయ్యింది. అసలు ఈ నేను అనేటువంటిది లోపల ఉన్నటువంటి పరమాత్మ వస్తువునే నేను అన్నప్పుడు అది బ్రహ్మస్వరూపమే అయింది. ఇకప్పుడు జీవుడు తెలుసుకునేటువంటిది తెలియబడేది ఏమీ లేదు. జీవుడు జగత్తు అనేటువంటిది లయం కావాలి అన్నప్పుడు మనం ఏది కల్పించాం? పరమాత్మ అనేటువంటి ఒక వస్తువును కల్పించినప్పుడు ఇక్కడ జీవుడు జగత్తు అనేటువంటివి మన దృష్టి కనబడుతూ ఉన్నవి కదా. కానీ కనబడనటువంటిది ఏమిటి? పరమాత్మ వస్తువే కదా. ఆ పరమాత్మ అనేటువంటిది ఎక్కడున్నది అంటే ఆకాశం ఎక్కడుందంటే ఏం చెప్తాం? ఆకాశం ఆకాశంలోనే ఉంది. మరి అది ఎక్కడుంది? అది దానిలోనే ఉంది. అది అదే అయ్యున్నది అనే కదా విషయం మనం చెప్పడం. అందుకే జీవుడు గనక లయమైపోతే జగత్తు లేదు, జగత్తు లయమైపోతే జీవి లేదు. ఆ అనుభవం చెప్పేటువంటిది అహం బ్రహ్మస్మి మహావాక్యం. అయితే ఇక్కడ మనకి అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఆ పరమాత్మవే నీవు అనే తత్వమసి వాక్యం యొక్క అర్థమైతే మనకి సర్వము నిండినటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ సర్వము నిండినటువంటి శుద్ధ చైతన్య వస్తువు, విశుద్ధ చైతన్య వస్తువు సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము కూడా బ్రహ్మమయమే అయి ఉన్నప్పుడు ఇక ఏమున్నది అంటే ఇక ఏమీ లేదు. ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే నేను ఆగిపోతామో అదే కదా మహావాక్యం. ఇటువంటి మహావాక్యాల యొక్క విషయాన్ని గురించి మనకి తెలియజేశారు.
తెలియజేసి జీవుడు సాక్షాత్తు కూడా శివుడే, పరమాత్మయే అనే పరమరహస్యాన్ని మనకి శ్రీకృష్ణమూర్తి అయిన భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే క్షేత్రమునందు అనగా దేహేంద్రియాలు మొదలైనటువంటి ఈ అవయవాలతో కూడినటువంటి దాని యందు, ఉపాధి యందు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి పంచకోశాల యందు కూడా సాక్షి స్వరూపంలో వెలుగుతూ ఉన్నటువంటి ఏ ప్రత్యేగాత్మ స్వరూపమైతే ఉన్నదో అది శరీరాంతర్గతంగా ఉన్నప్పుడు జీవాత్మ అని కదా మనం చెప్పుకుంటాం. అది ప్రత్యేగాత్మ స్వరూపమే కదా. అలాగే ఏ జీవాత్మ అయితే ఉన్నదో అది పరమాత్మ కంటే వేరా కాదు కదా, రెండు ఒకటే అని కదా ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. క్షేత్రాన్ని అంటే ఉపాధిని తెలుసుకునేటువంటి వాడైన ప్రజ్ఞారూపుడకు చైతన్యము అంటే క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అతనిని మాం విద్ధి అంటే నన్నుగానే తెలుసుకో అని భగవానుడు కరుణతో చెప్తూ ఉన్నాడు. అందుకే కదా ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. ఈ ప్రజ్ఞారూపుడైనటువంటి వాడు కూడా చైతన్యమే. ఆ చైతన్యము అన్నప్పుడు వాడు క్షేత్రజ్ఞుడే. ఆ క్షేత్రజ్ఞుడు ఎవడు ఉన్నాడో అతనిని నన్నుగానే, నువ్వు నేను రహితం ఉండేటువంటిది కేవలం పరమాత్మ స్వరూపమే అయిన సర్వ క్షేత్రాల యందు, సర్వ ఉపాధుల యందు కూడా ప్రజ్ఞారూపమై ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అదే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు నన్నుగానే ఎరుగు అనే భగవానుడైనటువంటి కృష్ణమూర్తి ఆ అర్జునుడితో చాలా కరుణతో మన పట్ల ఉన్నటువంటి దయతోటి బోధించారు. దీనిని బట్టి సాక్షాత్తు పరమాత్మ దూరాన ఉన్నాడా అంటే కాదు కదా. అతి సమీపము అనేదానికంటే చేరువై సమీపించి మమేకమై ఉన్నటువంటి వారి వారి హృదయ క్షేత్రమునందు ప్రతి ఒక్క ఉపాధి అంతర్గతంగా అధివసిస్తూ ఉన్నాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా జీవులు దుఃఖపడవలసిన అవసరమేముంది? ఈ సంసారం యొక్క పరితాపాన్ని పొందవలసిన అవసరం ఏమున్నది? ఎవరికి వారికి వాళ్ళ యొక్క హృదయ స్థానాన్ని అలంకరించి ఉన్నటువంటి ఆ దేవదేవుని యొక్క దృక్కు దృశ్యం అనేటువంటి వివేకము చేత చక్కగా తెలుసుకుంటే సరిపోతుంది కదా. అంటే సర్వ ఉపాధుల యందు అంతర్గతంగా ఉన్నటువంటి బహిర్వ్యాపకంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మను తెలుసుకుంటే సరిపోతుంది. దాని ద్వారా పరమాత్మను అందరం ఎరిగినట్లే. ఈ సత్యాన్ని గనక తెలుసుకున్నట్లయితే అంటే తన దేహమునందు దేహ సాక్షి అయి ఉన్నటువంటి ప్రజ్ఞ పరమాత్మయే. అంటే ఈ సత్యాన్ని తెలుసుకుని, ఏ సత్యము అంటే సర్వేక సమస్తమైనటువంటి ఉపాధుల యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు దృక్కువాడే, దృశ్యం వాడే, ద్రష్టవాడే అనేటువంటి వివేకము చిత్తో తెలుసుకుంటే సరిపోతుంది. దానిని ప్రత్యేగాత్మను ఎరిగితే సరిపోతుంది. ప్రతి ఒక్కరం కూడా పరమాత్మ తత్వాన్ని ఎరిగినట్లే. అప్పుడు ఇక పరమాత్మ కంటే వేరైనటువంటి వస్తువు ఏమాత్రం ఉండదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే దేహమునందు ఉన్నటువంటి తన దేహమునందు దేహానికి సాక్షి అయి ఉన్న ప్రజ్ఞ పరమాత్మయే కదా. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనే తెలిసినట్లయితే అంటే పరమాత్మ యొక్క అడ్రస్, చిరునామాని తెలుసుకోవడం. అంతర్గతంగా దేహానికి బహిర్వ్యాపకంగా దేహ సాక్షి అయి ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ, అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నట్లయితే ఇంకా జీవునికి అపరిమితమైనటువంటి ధైర్యం, ఆ ధైర్యానికి ఒక హద్దు ఉండదు. ఆనందము అనేటువంటిది పూర్తి స్థాయిలో కలుగలుగుతుంది. ప్రపంచంలో ఇతరమైనటువంటి విద్య చేత కానీ జ్ఞానము చేత కానీ ఇటువంటి గొప్పదైన మహాధైర్యము అనేది జీవునికి కలుగుతుందా అంటే కలుగదు. కాబట్టే అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నవి మనకి.
సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము మొదలైనటువంటివి లోకంలో అనేక జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా అన్ని జ్ఞానాలలో కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేటువంటి విభాగ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఈ ఇంద్రియాలతో కూడినటువంటి శరీరము నేను అనేటువంటిది కాకుండా ఈ శరీరము వేరు, ఇది కేవలము తన స్వరూపాన్ని తాను పొందింపజేసుకోవడానికి, తన సాక్షిత్వ స్వరూపాన్ని తాను సందర్శించడానికి అది కేవలం ఉపకరించేటువంటి సాధనము అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వానికి ఇక ఆ యొక్క అంటే క్షేత్రము వేరు, నేను వేరు, శరీరం వేరు. నేను ఈ దేహాన్ని వినియోగించుకుంటున్నాను. ఈ దేహము అనేటువంటిది పోయేలోగా నా స్వస్థానమైన పరబ్రహ్మ తత్వాన్ని పొందడమే నా యొక్క మరి కర్తవ్యము అనేటువంటి విషయము చేత క్షేత్రము, క్షేత్రజ్ఞము, ఈ నేను వేరు, శరీరం వేరు. శరీరము నేను కాదు, సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మనే నేను. ఈ క్షేత్రము, ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటివి ఈ వేరైనటువంటి సంబంధమగు జ్ఞానమే కదా నిజమైనటువంటి జ్ఞానము అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేశాడు. అంతేకాదు మమ మతం అన్నారు. అంటే ఇది కేవలము నాది నిశ్చితమైనటువంటి అభిప్రాయము అని చెప్పడం చేత ఈ వాక్యం యొక్క పరమ సత్యత్వము అనేది మనకి వ్యక్తపరిచినట్లే అవుతూ ఉన్నది. కాబట్టి సాధక లోకము ఎవడైతే పరమాత్మ తత్వాన్ని పొందాలి అని సాధన అనుష్ఠానము చేసేటువంటి ముముక్షువులు ఇటువంటి భగవంతుని యొక్క ముఖార విందంగా ఉత్పన్నమైన ఈ ప్రతిజ్ఞాపూర్వక మాటల యందు అపరిమితమైనటువంటి విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసము కలిగినది అటువంటి క్షేత్రము, క్షేత్రజ్ఞం విభాగము అంటే క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అనేటువంటి ఆ జ్ఞానాన్ని దృక్కు, దృశ్యము అనేటువంటి వివేకాన్ని తక్కిన విద్యల కంటే కూడా ముందుగా సాధించాలి. తప్పకుండా సంపాదించాలి ఆ జ్ఞానాన్ని. తనలోనే సర్వలోకానికి అధీశ్వరుడు నిక్షిప్తమై ఉన్నాడని ఆ సర్వలోకాధీశ్వరుని ఉనికిని అనుభూతం చేసుకొని తన యొక్క జన్మను కడతీర్చుకోవలసిందే కదా. ఇంకా కూడా సమస్త క్షేత్రాల యందు కూడా పరమాత్మ క్షేత్రజ్ఞుడని అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత శ్రీకృష్ణమూర్తి కేవలము ఈ దేవకి వసుదేవుల యొక్క కుమారుడు, మానవ మాతృడు కాదు అని తెలియాలి. సర్వభూతముల యందు సర్వేక సమస్త ప్రకృతి సంపద అయినటువంటి ప్రాణికోట్ల యందు అధిష్టాన రూపుడుగా వెలయుచూ ఉన్నటువంటి సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైన సర్వే సర్వత్రా ఉండి సర్వానికి కూడా ఆ యొక్క చలనాన్ని కలగజేసేటువంటి చైతన్య స్వరూపుడు ఆ పరమాత్మయే. అట్లా అధిష్టాన రూపుడుగా వెలయుచున్న పరమాత్మయే శ్రీకృష్ణ పరమాత్మ అని మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా కూడా సర్వక్షేత్రేషు అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత ఏమని ఏ ఒకానొక ప్రాణి యందో ఒక అంటే ఇదిగో వీటి యందో పరమాత్మ ఉన్నాడు, ఈ రకమైనటువంటి ఉపాధులు యందే పరమాత్మ ఉన్నాడు అని చెప్పారా? లేదు. ఏ ఒకానొక ప్రాణి యందో లేదా ఇదిగో ఈ ఫలానా జాతి యందో ఈ కులమునందో ఉన్నాడు అని చెప్పలా. సమస్త ప్రాణికోట్ల యందు సర్వము కూడా ప్రకృతి జనితమైనటువంటి సర్వోపాధుల యందు కూడా బ్రాహ్మణుని యందు, చండాలుని యందు కూడా మానవ శరీరాలలో అగ్రకులస్థుడైన బ్రాహ్మణుడు, నీచ కులస్థుడైనటువంటి చండాలుని యందు అంటే మధ్యలో ఎందుకు చెప్పలేదు అంటే క్రింది నుండి పై వరకు, పై నుండి క్రింది వరకు సర్వే సమస్తము కూడా ఏమై ఉన్నాడు అంటే సర్వక్షేత్రాల యందు, సర్వుల శరీరాల యందు కూడా ఆ పరమాత్మయే అధిష్టాన రూపుడుగా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అంతేకాదు క్రిముల యందు, కీటకాదుల యందు కూడా సర్వత్రా కూడా సర్వ ప్రదేశాల యందు, సర్వకాలముల యందు, సర్వరూపుల యందు, సర్వ ఉపాధుల యందు సత్తా సామాన్య రూపంతో పరమాత్మ వసిస్తూ ఉన్నారు అని కదా మనకి, నివసిస్తూ ఉన్నారు అని కదా మనకి విశదమవుతూ ఉన్నది.
క్షేత్రజ్ఞం అని చెప్పారు. అలా చెప్పడం చేత పరమాత్మ ఎటువంటి వాడు అంటే ప్రజ్ఞాస్వరూపుడే కానీ జడస్వరూపుడు కాడని, శూన్యరూపుడు కాదని మనకు అర్థమవుతూనే ఉన్నది కదా అని చెబుతూ, సమస్త ప్రాణుల యందు కూడా క్షేత్రజ్ఞ రూపంలో ఉపాధిని ఎరిగేటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మయే. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు కూడా సాక్షి స్వరూపంలో వెలుగొందుతూ ఉన్నాడు అనే కదా మనం తెలుసుకోవలసింది. ఇంకా మరి పరమాత్మ సర్వ ప్రాణుల యందు కూడా నివసిస్తూ ఉన్నాడు. ఏ ఒకానొక ప్రాణి యందో, ఏ ఒకానొక జాతి యందో, ఏ ఒకానొక కులమునందో కాకుండా సర్వేక సమస్తమునందు కూడా సత్తా సామాన్య రూపంలో క్రిమికీటకాదుల యందు ఆ యొక్క మానవులలో ఉండేటువంటి బ్రాహ్మణుని మొదలుకొని చండాలుని వరకు కూడా సమస్త ప్రాణుల యందు, సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఆయన నివసిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరమాత్మ జడస్వరూపుడా, శూన్యరూపుడా అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా జడస్వరూపుడు కాదు, శూన్యరూపుడు కాదు, చిన్మయ రూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు. కాబట్టే ఆయనను క్షేత్రజ్ఞం అని కదా తెలియజేశారు. ప్రపంచంలో వాస్తవానికి ఉన్నటువంటి జ్ఞానం ఎటువంటిది అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను విభజించి తెలియజేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అంటే దృక్కు దృశ్యము. దృక్కు ఏమై ఉన్నది? పరమాత్మయే అయి ఉన్నది. అటువంటి దృశ్యము అనేది చూడబడేటువంటిది అది ఎప్పుడూ కూడా మార్పులకు లోనయ్యే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుని ఆ తెలియజేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైనటువంటి నిజమైన జ్ఞానం. ఇదే నా నిశ్చయం అని భగవానుడు తెలియజేశారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.